వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం ఇందిరమ్మ కాలనీ పరిధిలో గత రాత్రి జరిగిన సంచలన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర జోగులాంబ గద్వాల్ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాలు కలిసి తాండూరు సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. తాండూరు మండలం కాంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్, ఇందిరమ్మ కాలనీకి చెందిన కిట్టు అనే యువకుల మధ్య ఒక యువతి విషయంలో పాత కక్షలున్నాయి. నిన్న సాయంత్రం గోపాల్ కత్తితో కిట్టును చంపడానికి వెంబడించాడు. ప్రాణభయంతో కిట్టు రాజీవ్ కాలనీలోని నూర్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన బీఫ్ షాప్లోకి దూరి షట్టర్ వేసుకున్నాడు. ఆ సమయంలో మధ్యమత్తులో ఉన్న గోపాల్ కిట్టును కాపాడడానికి ప్రయత్నించిన షాప్ యజమాని నూర్ అహ్మద్ మరియు అతని కుమారుడు అబ్బుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నూర్ అహ్మద్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారని డీఐజీ చౌహాన్, ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ తరలించినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. కేవలం ఒక అమ్మాయి విషయంలో పాత కక్షలతో గొడవ మొదలై సంబంధం లేని వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఐజీ తెలిపారు. యాలాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ గోపాల్ అనే ఈ ముద్దాయి ఒక 6 సహచరులతో కలిసి ఈ కిట్టు అనే అతన్ని వెంబడించుకుంటూ అతన్ని కొట్టాలనే ఉద్దేశంతో మద్యం మత్తులో ఉండి వెంబడించడం జరిగింది. ఈ వెంబడించే క్రమంలో ఈ కిట్టు అనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ నూర్ మొహమ్మద్ అనే ఖురేషి అనే వ్యక్తి యొక్క బీఫ్ షాప్లో ఆశ్రయం తీసుకోవడం జరిగింది. అది గమనించి వీళ్ళంతా వెళ్ళి అతని మీద దాడి చేస్తున్నప్పుడు ఈ నూర్ మొహమ్మద్ తర్వాత అతని తండ్రి వాళ్ళిద్దరూ ఇతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తాగిన మైకంలో వీళ్ళు ఆ నూర్ మొహమ్మద్ అతని తండ్రి మీద దాడి చేశారు విచక్షణారహితంగా. ఆ దాడిలో తండ్రికి తీవ్రమైన గాయాలయ్యి అతను హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలోనే ప్రాణాలు వదిలేయడం జరిగింది. ఈ నూర్ మొహమ్మద్కి బలమైన గాయం మన ఛాతీ ప్రాంతం జరిగింది. అతనికి వైద్యం లోకల్ హాస్పిటల్ ఇచ్చారు. ఇప్పుడు అతను సేఫ్ ఉన్నాడు. సో ఈ కేసులో అందరు ముద్దాయిల్ని కూడా రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఏ లోపం లేకుండా చేసి ఈ ముద్దాయిలకు శిక్ష పడే విధంగా దీన్ని కోర్టులో ప్రవేశపెట్టే పనిలో మేమున్నాము. మా ఎస్పీ గారు, డిఎస్పీ తాండూర్, సిఐ తాండూర్, సిఐ లోకల్ సిఐ, లోకల్ ఎస్ఐ అండ్ ఇంకా జిల్లా ఆఫీసర్స్, ఇంకా బయటకు వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా లాస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా శ్రమించి టౌన్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కాకుండా ముద్దాయిలు తప్పించుకొని పోకుండా ఈ కేసుని దర్యాప్తు చేసి ఛేదించడం జరిగింది. సార్, ఈ మధ్యకాలంలో తాండూరు ప్రాంతంలో నేరాలు ఎక్కువ అవుతున్నాయి సార్. మరి దీని మీద ఏమంటారు? మరి పోలీసింగ్ వైఫల్యం అంటారా, మరి ఏమంటారు? అట్లా నేరాలు జరిగినప్పుడే దాన్ని అరికట్టే డ్యూటీ పోలీసుది. సో ఖచ్చితంగా మీరు ఈ యాలాల్ మండలో రాజీవ్ కాలనీ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో గోపాల్ అనే వ్యక్తి కిట్టు ఇంకా ఒక కొడుకుతో ఇంతకుముందు పాత విషయాలు ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక నెల ముందు కూడా 15 రోజుల ముందు కూడా వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి. నిన్న గోపాల్ అని అతనితో పాటు ఇంకా 6 మంది మొత్తం తాగి కండిషన్లో ఈ కిట్టుకి కొట్టారు. తర్వాత చేస్ చేశారు, వాళ్ళకి ఫాలో చేశారు. ఈ కిట్టు పెరిగెత్తు ఒక బీఫ్ షాప్ అది షాప్ దగ్గర వచ్చారు. ఆ షాప్లో అతని ఫ్రెండ్ అబూ సోఫియా అని ఒకరు ఉన్నారు. అతనికి షెల్టర్ అడిగారు. మళ్ళీ షెల్టర్ అడిగితే మళ్ళీ గోపాల్ అండ్ 6 అదర్ మెంబర్స్ వచ్చి అక్కడ దాడి చేస్తే ఈ నూర్ మొహమ్మద్ ఖురేషి, ఫాదర్ ఆఫ్ అబూ సోఫియాన్ కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ అతను కూడా సిచ్యువేషన్ కొంచెం ఆపితే వాళ్ళకి పాసిఫై చేస్తే సడన్గా గోపాల్ అనే వ్యక్తి ఒక కత్తి తీసుకొని అబ్డామెన్ మీద స్టాబ్ చేశారు. ఆ టైంలో ఆదర్శ్ అనే అతనికి నూర్ మొహమ్మద్ 2 చేతులు కూడా పట్టుకున్నారు. అండ్ మిగతా అందరూ కూడా ఈ ఎంత సీక్వెన్స్లో వాడికి సపోర్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు మన దగ్గర నైట్లోనే అంత టీం కూడా పెట్టడం జరిగింది, పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ A1 to A7, దాంట్లో A7 ఒక జువెనైల్ ఉన్నారు. అండ్ A1 అంటే మడ్డూర్ గోపాల్, అతను ఖాంజాపూర్ విలేజ్ నేటివ్. A2 ఆదర్శ్, A3 అనిల్, A4 ప్రవీణ్ అండ్ A5 కృష్ణ అండ్ A6 ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ఓవర్ నైట్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యూనరల్ కూడా కన్సర్న్ వ్యక్తిది నూర్ మొహమ్మద్ ఖురేషిని కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంత సీక్వెన్స్లో మొత్తం కమిటీ చాలా సపోర్ట్ చేశారు, మనకి చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులు కూడా
కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పేదానికి ధన్యవాదాలు చెప్తాను. ఈ మొత్తం గొడవ గోపాల్ అండ్ కిట్టు మధ్య ఉంది, కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్లో నూర్ మొహమ్మద్ ఖురేషికి చాలా సీరియస్ ఇంజురీ అయ్యి ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతే దారిలో చనిపోయారు. సో అట్లానే సంఘటనలకు సంబంధించి ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అక్కడ రాజీవ్ కాలనీలో కానీ ఇందిరమ్మ కాలనీ కానీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ఇవచ్చి కొన్ని రోజులు క్రైమ్ కంట్రోల్ మీద, ఇంకా వాళ్ళు డ్రగ్స్ గురించి కూడా కంప్లైంట్స్ మనకి ఇస్తాను, వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. స్పెషల్ టీమ్స్ పెడతాము, స్పెషల్ ఆపరేషన్స్ కూడా పెడతాము. అండ్ వీ విల్ డెఫినెట్లీ స్టాప్ ఇఫ్ అట్ ఆల్